పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మా పార్టీ యొక్క న్యాయ నిపుణుల బృందం, మా లీగల్ సెల్తో గత గంటన్నరగా సమావేశం చేయడం జరిగింది. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, న్యాయవాది వినోద్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ గారు, వారు కూడా న్యాయవాది, అట్లాగే మరి మా సోమా భరత్ గారు, మోహన్ రావు గారు, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ బిఎస్ ప్రసాద్ గారు, వీరందరితో కూడా ఇప్పటిదాకా సమావేశం కావడం జరిగింది ఏమంటే, మరి కోటి కోసం కూటి తిప్పలు అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక ఓటు రాబట్టడానికి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు పట్టి, ఓట్లు కొల్లగొట్టి, మరి గ్యారంటీల గారడి చేసి టోకున మొత్తం 4 కోట్ల మందికి టోపీ పెట్టారు. అందుకే మేమేమనుకున్నామంటే, మరి మీకు కొన్ని వాస్తవాలు చూపెట్టాలి, ఆ తర్వాత లీగల్ సెల్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాం. ఒక్కసారి మీకు ముందు 2 వీడియోలు నేను ప్లే చేస్తాను. ఒక వీడియోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు లాల్ బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు చేపట్టారు. చేపట్టిన రోజు వారు పెట్టిన తొలి సంతకం సంబంధించిన ఫైల్ ఇది. ఫుల్ స్క్రీన్ చేయి. ధన్యవాదాలు. చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. తొలి అభయహస్తం చట్టం చేయడానికి, అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. తర్వాత కరెక్ట్గా ఇదేమో డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అదే వేదిక మీద అభయహస్తం అనే చట్టానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. ఇక రెండవది కరెక్ట్గా వారం రోజుల తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి, ఆనాటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మీరు వింటారు. We have declared 6 guarantees for the welfare and development of the people. In time, with promises made, Chief Minister Shri Revanth Reddy Garu signed the file giving legal sanctity to the 6 guarantees soon after his swearing in. This proved the commitment and dedication of our government. My government 6 గ్యారంటీల we have declared అమలు 6 విషయంలో guarantees. చిత్తశుద్ధిగా మా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో, చట్టం చేసే విషయంలో. ఆ ఫైలు మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారని ఎవరో ఐరాగార వ్యక్తి చెప్పలేదు. రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి, మరి అక్కడ జాయింట్ సెషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ సభలో గౌరవనీయురాయలైన గవర్నర్ గారు చెప్పిన మాట, ఫైలు సంతకం అయ్యింది, సంతకం పెట్టారు అని నొక్కి వక్కా నుంచి చెప్పిన మాట కూడా ఇప్పుడే మీరు విన్నారు. మరి 100 గ్యారంటీలు, 6 రోజులు, ఫైళ్ళు, సంతకాలు, 6 గ్యారంటీలు చట్టబద్ధత, స్టాచ్యూట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. అందుకే ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని ఇవాళ మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో
మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. సరే, మీరు అడగొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్నీ గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది, ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగటనే ఉంది. అంటే గవర్నమెంట్కు సంస్కారం ఉంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం. మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం, ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ చట్టం చేయడానికి నాకు తెలిసినంత వరకు మరి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ఇచ్చింది కాంగ్రెసే కదా, మాట ఇచ్చింది కాంగ్రెసు. ఎన్నికల మేనిఫెస్టోనే అభయహస్తం 6 గ్యారంటీలు 100 రోజులు. కాబట్టి కాంగ్రెస్కి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్షం మేము, మరి అటు అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షం కలిసిన తర్వాత మేమే బిల్లు పెడుతున్న తర్వాత పాస్ కాకపోయే సమస్య లేదు. అటు శాసనసభలో కానీ అటు కౌన్సిల్లో కానీ దబ్బన బీజేపీ వ్యతిరేకించినా ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వారికి ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ బిల్లును ప్రవేశపెడతాము. దీనికి సహకరించాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు మాకు అర్థం కాని విషయం, సరే మేమేమో ఇప్పటిదాకా కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాం, ఎట్లా మరి ఈ బిల్లును ముందుకు తీసుకొని పోవాలి, ఎట్లా దీనికి మద్దతు వచ్చే విధంగా మద్దతు కూడగట్టాలి అనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఎంత గంభీరంగా ఉండాలండి. ఒక ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇట్లా అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? ఇవాళ ఆ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి ఏమన్నా రాను పోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు? లేదా ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేదా మొదటి సంతకమే మోసంతో మొదలైందా అనేది ఇవాళ తేలవలసిన ప్రశ్న. ఎందుకంటే మీరు చెప్పింది ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఒకరు కాన్స్టిట్యూషనల్ హెడ్, ఒకరు గవర్నమెంట్ హెడ్. మరి ఇద్దరు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఫైల్ మిస్ అయ్యే అవకాశం ఎక్కడుంటుంది? 3 బడ్జెట్లు అయిపోయినాయి, మిగిలింది ఇంకొకే ఒక్క బడ్జెట్. ఇక లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎట్లాగూ ఎలక్షన్ బడ్జెట్, 2028లో జరిగే బడ్జెట్ ఎట్లాగూ ఎన్నికల బడ్జెటే, దానికి అర్థం ఏమి ఉండదు. ఎందుకంటే అది ఫుల్ ఇయర్ బడ్జెట్ కూడా కాదు, మధ్యలోనే ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు మిగిలింది ఒకే ఒక్క బడ్జెట్ 2027. మరి అందుకే ఈ 6 గ్యారంటీల విషయంలో మేము పట్టుబడుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. మహిళలకి 2,500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి. వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4,000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4,000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలనే ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రైతు భరోసా అన్నారు మీరు, రైతు బంధు కాదు రైతు భరోసా, 10,000 కాదు 15,000 అన్నారు. అది ఆ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. ఎందుకంటే మీరు కౌలు రైతులకు కూడా మరి 15,000 ఇస్తామని చెప్పారు, కాబట్టి కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది దివ్యాంగులకి మీరు ఇచ్చిన మాట 6,000 రూపాయల పెన్షన్ అని 100 రోజుల్లో, వారి తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు విద్యా భరోసా కార్డు, అది కూడా 6 గ్యారంటీల్లో ఒక హామీ. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. మరి రాష్ట్రంలోని విద్యార్థులందరి తరపున
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపున మరి ఈ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అసెంబ్లీలో జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత కాబట్టి మరి దారుణంగా దగాబడ్డ తెలంగాణ ప్రజల తరపున ఈ బిల్లును మేము పెడతా ఉన్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ ప్రభుత్వము చాలా స్పష్టంగా చెప్పింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా అభయహస్తం చట్టం మీద సంతకం పెట్టారు ఆ ఫైల్ మీద అని ప్రభుత్వమే చెప్పింది. గవర్నర్ గారి చేత చెప్పించింది. 2023 డిసెంబర్లోనే ఇదంతా జరిగింది. ఇవాళ మనం మార్చ్ 2026లో మాట్లాడుతూ ఉన్నాం. 6 గ్యారంటీల విషయంలో అందుకే మీరు ఎవ్వరు దరఖాస్తులు పెట్టుకునే పని లేదు, దండాలు పెట్టే పని లేదు. ఏమొస్తుంది, చట్టం అయితే ఏం జరుగుతుంది? కొంతమందికి అనుమానం ఉండొచ్చు, అసలు ఈ చట్టం ఏంది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. చట్టం అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, మీరు చూసింటారు. ట్రాఫిక్ చలాన్లు అవసరమైతే ఎవరైతే ఆ చలాన్ పడుతుందో వాళ్ళ ఖాతాను డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సవలతు వస్తుంది. మీకు కూడా 2500 ఎదురు చూసి అక్కడ ఉండదు. చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2500 ఇవ్వాల్సిందే. లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది. మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది, లేదంటే బాకీగా మిగిలిపోతుంది. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. అవు గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు, ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, గిరిజనులకి జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నామని ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్ళీ రోల్ ఓవర్ అయ్యే విధంగా వ్యవహారం చేసినారు. అట్లాగే మేమేమనుకున్నామంటే ఈ బిల్లు పాస్ అయ్యి చట్టం అయితే ఒకరిద్దరికి కాదు లాభం అయ్యేది. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు వస్తుంది. చట్టం అంటే ఇంకోటి మా రైతు కూలీలకి అది కూడా ఉంది ఇందులోనే. నరేగా చట్టం ఉంది కదా, మీకు తెలుసు కదా, ఈ మధ్యన దాని పేరు మార్చినట్టున్నారు, ఏదో రామ్జీ అని ఏదో పెట్టినారు. అట్లాగే మరి ఈ చట్టం అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే 6 గ్యారంటీలది మీకు లాభం ఏంది అంటే యాసంగికి ఎగ్గొడతా, వానాకాలం ఎగ్గొడతా అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికి ఉండదు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రికి తప్పదు. ఆయన మెడకు ఇదొక చట్రంలాగా బిగించి రైతు చేతుల్లో అప్పుడప్పుడు ఎద్దులు అటు ఇటు రుక్తుంటే బట్ట ఆపుతారు చూడు కళ్ళమేసి, అట్లా ముఖ్యమంత్రికి కూడా ముక్కుతాడేసే అవకాశం మా రైతన్నలకు దక్కుతుంది. అందుకే ఈ చట్టం చేయాలంటున్నాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి దీనివల్ల లాభం అవుతుంది. రైతు బంధు ఆపే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అన్ని పంటలకు 500 బోనస్ అన్నారు. చట్టం అయితే మీకు బోనస్ కూడా ఇవ్వక తప్పని పరిస్థితి. అన్ని పంటలకు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, సోయా కావచ్చు, మిర్చి కావచ్చు, అన్నిటికి ఇస్తామన్నారు. అన్నిటికీ మరి ఇచ్చే విధంగా చట్టం పనికొస్తుంది. బోనస్ అనేది బోగస్ కాకుండా కాపాడేది ఈ చట్టం. అట్లాగే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు అన్నారు. ఈ చట్టం ద్వారా మీకు కూడా రైతు కూలీలకు కూడా లాభం అవుతుంది. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అన్నారు. మరి మా రాష్ట్రంలోని 7 లక్షల మంది ఆటో అన్నలకి వాళ్ళకు కూడా ఈ చట్టంతో లాభం అవుతుంది. అందుకే దయచేసి నేను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఏం చేయాలంటే ఈ బిల్లు పెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యేలను కలవాలి. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది కలవాలి. కలిసి అన్న ఈ చట్టం వస్తుంది, మీరు దయచేసి ఓటేయాలి, ఓటేస్తే నాకు హక్కు వస్తుంది అని చెప్పి మీరు కూడా మరి మీ ప్రజాప్రతినిధుల మీద, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీల మీద తప్పకుండా ఒత్తిడి తేవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే రాష్ట్రంలోని ప్రతి వర్గానికి గ్రామాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బిల్లు పెట్టిన తర్వాత తప్పకుండా 6 గ్యారంటీల మీద చట్టం చేయండి. చేస్తే
ఆటో డెబిట్ అంటే మీరు చలాన్లకు ఎట్లయితే ప్రభుత్వం నా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తా అంటుందో అట్లా ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళి నాకు పైసలు పడేటట్టు మా కేటీఆర్ అన్న మా బీఆర్ఎస్ పార్టీ చట్టం తెస్తున్నది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి, దానికి మీరు వంతపాడండి, దానికి మద్దతు ఇవ్వండి అని గౌరవ ప్రజాప్రతినిధులను మీరు మోటివేట్ చేయండి, వారికి చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు తెలియజెప్పే విధంగా ఎఫర్ట్ పెట్టండి. ప్రభుత్వం ముక్కు పిండి మీ పైసలు మీ ఖాతాలో పడేందుకే ఈ చట్టం తీసుకొని వస్తున్నాము. అందుకే గల్లా బట్టి నిలదీసే విధంగా మరి ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఈ చట్టం విషయంలో 6 గ్యారంటీల చట్టబద్ధత విషయంలో మరి తప్పకుండా అన్ని పార్టీలు సహకరించాలని గౌరవ స్పీకర్ గారు సెక్రటేరియట్ కూడా వారి శాసనసభ సెక్రటేరియట్ కూడా సిబ్బంది కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఈ 6 గ్యారంటీల చట్టబద్ధత విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ బిల్లు కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇది అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు. దాని తర్వాత మండే ట్యూస్డే పోయి మరి ఆ శాసనసభలో శాసన మండలిలో ఇంట్రడ్యూస్ చేస్తాము. అల్టిమేట్గా ఫ్రైడే రోజు వస్తుంది ఓటింగ్కి. వచ్చినప్పుడు తప్పకుండా అందరూ సహకరించాలని మరొకసారి కోరుతూ వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. 6 గ్యారంటీల విషయంలో 420 హామీలు 13 డిక్లరేషన్ల విషయంలో తప్పకుండా పట్టుబడతామని చెప్పి మరొకసారి మర్చిపోయాను. ఈరోజు రంజాన్ పండుగ అందరికీ కూడా మరి ఈ పర్వదినాన ఈ పవిత్ర పండుగను జరుపుకుంటున్న మా ముస్లిం సోదరులకి సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి ఈద్ ముబారక్ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా పండుగ పూట వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ఇప్పుడు ఓపెన్గా అపీల్ చేస్తున్నాము. తప్పకుండా అవసరమైతే అందరికీ లేఖలు కూడా రాస్తాము. మంచి సజెషను తప్పకుండా లేఖలు కూడా మా పార్టీ నుంచి రాస్తాం. ఇట్లా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. ఇంకొకటి మీకు కూడా క్లారిటీ ఉండాలి. ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అవుతుందా, అలౌ చేస్తారా? ఇదివరకు చేసిండ్రు. మరి ప్రభుత్వానికి సంస్కారం ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, సంస్కారం కంటే ఎక్కువ చిత్తశుద్ధి అవసరం. ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు పెడతలేరు. మీరు పెట్టిన ఫైల్ సంతకం ఎడబెట్టినో మరి ఎడవైందో ఫైల్ దొరకలేదు కాబట్టి అదే ఆటంకమైందేమో. మరి మీకు ఫైల్ దొరకలేదు కాబట్టి మేము పెడుతున్నాం. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిజంగానే సిన్సియారిటీ ఉంటే వెంటనే మద్దతు ఇవ్వాలి, బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించాలని కోరుతున్నాం. నేను ఇప్పుడే రాములు గారు మీకు ఇప్పుడే చెప్పిన, నేను నందమూరి తారక రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారే ముందుకొచ్చి తప్పకుండా పెట్టండి, మేము గవర్నమెంట్ నుంచి మద్దతు ఇస్తామని చెప్పి బిల్లు పాస్ అయింది. ఏమంటారు, బైగమి అనే యాక్ట్ మీద అప్పుడు ఆనాడు బిల్లు పెట్టారు. 1986-87 ఆ ప్రాంతంలో బిల్లు పాస్ అయింది కూడా. కాబట్టి గతంలో మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలో ఉదాహరణ ఉంది. ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో ఈ ఉదంతం గతంలో జరిగినప్పుడు ఇప్పుడు జరగకూడదు. మేము ఆశావాదులం, కాంగ్రెస్ వాళ్ళు లెక్క నిరాశావాదులం కాదు. కాబట్టి తప్పకుండా పాస్ కావాలని, ఇంట్రడ్యూస్ కావాలని, దానికి మద్దతు ఇవ్వాలని అందరినీ మద్దతు కూడగడతాం, చూస్తాం. స్పీకర్ గారికి ఉంటుంది. నో అసెంబ్లీ అల్టిమేట్గా యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఉజ్వల్, ఈ ప్రామిస్ చేసింది నేను కాదు, మీరు కాదు. ఈ ప్రామిస్ 6 గ్యారంటీలకి మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఈరోజు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగే మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టం తీసుకొస్తాం, అభయహస్తం చట్టం అని చెప్పారు. చెప్పిన తర్వాతే మీరు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఆ ఫైలు సంతకం కూడా పెట్టారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ను మేము అడిగేది ఒకటే, మీ నాయకుడు ప్రామిస్ చేశారు, మీరు సంతకం పెట్టారు, తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చెప్పారు. మరి అట్లాంటప్పుడు వై షుడ్ ఐ డౌట్ ద సిన్సియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్? మేబీ ఫైల్ దొరకట్లేదేమో, మేబీ ఫైల్ ఎక్కడ పోయిందేమో, అందుకే మేము పెడుతున్నాం. మేము పెట్టినప్పుడు బేసిస్ ఏముంది? మద్దతు ఇవ్వచ్చు కదా, తప్పేముంది? ప్రజల తరపు ఏమైనా వాళ్ళైనా పనిచేస్తుంది ప్రజల కోసం. ఇంప్లిమెంట్ చేయకపోతే డెఫినెట్గా మరి ఏం చేయాలో మేము కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే 23 డిసెంబర్లో మీరు రాష్ట్ర ప్రజల్ని, శాసనసభని, శాసన మండలిని తప్పుదోవ పట్టించి ఫైల్ సంతకం అయిపోయిందని చెప్పి 26 దాకా ఫైల్ దొరకకపోతే డెఫినెట్లీ వీల్ ఎక్స్ప్లోర్ లీగల్ రెమెడీస్. లీగల్గా కూడా మాకు కూడా ఏం చేయాలో చూడాలి కదా, న్యాయ నిపుణులను అడుగుతాం. ఇట్లా మరి ప్రభుత్వం ఓపెన్గా చెప్పి మొత్తం రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వం సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఇంకో చిన్న విషయం కాదు, సంతకం పెట్టి అవసరమైతే ఆర్టీఐ చట్టం కూడా ఉంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్,
దాని కింద అడుగుతాం, ఆ ఫైల్ కాపీ ఇవ్వమని అడుగుతాం. అంటే మేము సీఎం గారిని మేమేమి ఫలానా రోజు అమలు చేయండి, ఫలానా ముహూర్తానికి అమలు చేయండి అని మేము అనట్లేదు. వారు చెప్పింది అడుగుతున్నాం. 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ, ఇది కాంగ్రెస్ స్లోగన్. మొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత, ఇది రాహుల్ గాంధీ మాట. మేము అడుగుతున్నది మీరు చెప్పింది అమలు చేయమనే కదా, మేము చెప్పేది కాదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు కనుక బహిరంగంగా అశోక్ నగర్కి వచ్చి చర్చ పెడతారా? సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కి వచ్చే పరిస్థితి ఆయనకి లేదు, కానీ వచ్చిండు అనుకో. ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ రచ్చబండకు పోయినా, ఏ ఊరికి పోయి చర్చ పెట్టినా రాష్ట్ర ప్రజలు చెప్తారు, నేనో మీరో కాదు కదా విజయ్ గారు. రాష్ట్ర ప్రజలు తెలుస్తారు ఎన్ని అమలైనాయి, ఎన్ని కాలేదు అని. ఒకటి తప్ప అన్ని అమలు అంటున్నారు. నేను అంటున్నా ఒకటి తప్ప ఏది అమలు కాలేదు నేను అంటున్నా. ఒకటి కూడా కాదు, అది అర. మహాలక్ష్మిలో ఒక అర మాత్రం అమలైంది, ఏది? ఆ ఫ్రీ బస్సు. అది తప్ప ఏం అమలైంది ఈ రాష్ట్రంలో? 2500 అమలైందా? 4000 పెన్షన్ అమలైందా? 6000 దివ్యాంగులకి అమలైందా? ఏది అమలైంది? ఎక్కడ అమలైంది? విద్యా భరోసా కార్డు అమలైందా? రైతులకు 15,000 రూపాయలు అమలైందా? ఇవన్నీ వారి గ్యారంటీలో ఉన్నాయే కదా. చట్టబద్ధత అని ఎందుకు మేము ఇంత నొక్కి వక్కానిస్తున్నాం, ఎందుకు ఇంత పదే పదే చెప్తున్నామంటే, ఈ సెక్షన్స్ అన్నిటికీ ఈ రాష్ట్రంలోని 1,68,00,000 మంది మహిళలకి, అట్లాగే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకి, రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైచిలకు విద్యార్థులకి అందరికీ చట్టం ద్వారా ఒక హక్కు వస్తుంది. ఆ హక్కు ద్వారా గవర్నమెంట్ గల్లా బట్టి నిలదీసి డబ్బులు ఇస్తావా చస్తావా, ఇవ్వకపోతే కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి చట్టం చేసినావు కదా ఎందుకు ఇవ్వవు. ఇప్పుడు ఒక ఉదాహరణ విజయ్ గారు, ఇప్పుడే ఇక్కడ గోషామహల్ నుంచి కొంతమంది ప్రజలు వచ్చారు, సోదరులు వచ్చారు. అన్న మా భూమి పోతుంది, ఉస్మానియా హాస్పిటల్ ఏదో కొత్తది కడుతున్నారు, మా ఇండ్లు గుంజుకుంటున్నాను వచ్చిండ్రు ఒక 20-30 మంది. వారు మా లాయర్లకు కల్పించినాం మేము లీగల్ సెల్కి. వారికి ఏం చెప్పాము తెలుసా? అమ్మ మీకు చట్టం ప్రకారం ఇంత కాంపెన్సేషన్ రావాలి అని చెప్పాం. ఇలా చట్టమే లేకపోతే 2013 భూసేకరణ చట్టమే లేకపోతే వాళ్ళకి ఎవరు దిక్కెవరు ఈ దేశంలో? గవర్నమెంట్లు ఇష్టం వచ్చినట్టు చేస్తాయి కదా. అందుకే చట్టం చేయాలంటున్నాం. ఆ చట్టమే లేకపోతే ప్రజలను ఇష్టం వచ్చినట్టు బురిడి కొట్టించే పార్టీలు ఉన్నాయి కాబట్టే చట్టం చేయాలంటున్నాం. మీకు చట్టం వాళ్ళు చేస్తలేరు కాబట్టే మేము చేస్తున్నాం. చేసి ఆ చట్టం మేము చట్టసభలకు ఇవ్వాలి అర్థం లేకుండా పోయింది విజయ్ గారు. చట్టసభలు అంటే ముఖ్యమంత్రి గారు బూతులు మాట్లాడే సభ, చట్టసభలు అంటే ముఖ్యమంత్రి గారు హుంకరించే సభ, చట్టసభలు అంటే స్పీకర్ గారు మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం మాత్రమే కనబడేటట్టు చేసే సభ, ఇట్లా అయిపోయింది అలా. అందుకే చట్టాలు చేయాల్సిన శాసనకర్తలు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి శాసనసభ్యులుగా శాసనాలు చేయాలి కాబట్టి, చట్టాలు చేయాలి కాబట్టి, మా పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం కాబట్టి మేము చేస్తున్నాం. ప్రజల తరపున ముందు పెడుతున్నాం. ఇవాళ ఆమోదిస్తారా ఆమోదించరా నేను ఇప్పుడే ఎందుకు చెప్తా, కానీ ప్రజలు అన్నీ చూస్తారు. థ్యాంక్ యూ.